ఆదికాండము 48వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయలగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములను తన 2 కుమారులు వెంట పెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ప్రేమైన దేవా, చదువుకున్న మాటలు అమూల్యమైనవి, జీవం కలిగినవి, అందరికీ అవసరమైన రీతిలో హృదయంలోకి, ఆత్మలోకి నైనా ఈ మాటలు తీసుకెళ్ళమని, అలా చేయగలిగితే నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అందించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో మనందరికీ తెలుసు, యాకోబు జీవితంలో జరిగిన ఒక విషయం ఇక్కడ రాయబడింది. యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రహాము కుమారుడు. యాకోబు మరి అబ్రహాంకి మనుమడు. యాకోబు జీవితం మరి అనేక పరిస్థితులు గుండా వెళ్ళింది. అయితే ఎప్పుడైతే కరువు వచ్చి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళారో, అక్కడ యోసేపు అనే తన కుమారుడు ఉన్నాడు. వాళ్ళు వీళ్ళందరినీ, అన్నదమ్ముల్ని, వాళ్ళ నాన్ని ఒక ఊరిచ్చి ఆ కరువు వచ్చిన టైంలో ఇక్కడ పోషించడానికి వారిని నిలబెట్టాడు. అయితే అప్పటికి యాకోబు, ఆయన పేరే ఇశ్రాయేల్ గా మార్చబడింది. తర్వాత ఈ యాకోబు అనే ఆయన మరి బాగలేదు, అనారోగ్యం పాలయ్యింది. అనారోగ్యం పాలై మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు యోసేపుకు చెప్పారు, మీ నాన్నకి బాగలేదు, మంచం మీద ఉన్నాడు అని. అప్పుడు యోసేపు వచ్చాడు. అప్పుడు యాకోబు యోసేపు వస్తున్నాడని తెలిసి ఎట్టకొట్ట బలం తెచ్చుకొని కూర్చున్నాడంట మంచం మీద. బలం తెచ్చుకొని కూర్చొని యోసేపును చూసి ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ 4వ వచనంలో. కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానానికి ఈ దేశము నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. యోసేపుతో చెప్పిన మాట ఏంటంటే, నాయనా, కనాను దేశంలో నేను ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనపడ్డాడు. కనపడి నన్ను ఆశీర్వదించి నాతో ఒక మాట చెప్పాడయ్యా, నీకు సంతానాన్ని ఇచ్చి వాళ్ళను వృద్ధి పొందించి వాళ్ళను విస్తరింపజేసి వాళ్ళు జనముల సమూహములను చేసి నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పి సర్వశక్తి కలిగిన దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి యాకోబు తన కుమారుడైన యోసేపుతో తన చివరి దినాల్లో మంచం మీద ఉన్న పరిస్థితుల్లో చెప్తున్న మాట. తన యొక్క 30 ఏళ్ళు బహుశా ఉండొచ్చేమో. ఒకరోజు ఇస్సాకు అనే వాళ్ళ నాన్న ఆశీర్వదిస్తానని చెప్పి ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు ఆ రోజు ఆశీర్వదిస్తానంటే, ఆ రోజు
మరి యాకోబు ఇంటికాడే ఉండి మేక పిల్లని తీసుకెళ్లి ఆ చర్మపు మరి చేతులకు తగిలించుకొని ఆ చర్మాన్ని నేను ఏషావుని అని చెప్పి మోసం చేసి ఆశీర్వాదాలు తెచ్చుకుంటే వాళ్ళన్న యాకోబు మీద కోపంతో చంపాలనుకుంటే యాకోబు పారిపోయాడు. పారిపోతూ సాయంత్రం అయితే ఒక చోట ఒక రాయి తలగడగా చేసుకొని పడుకున్నాడు. అప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవదూతలు ఒక నిచ్చెన మీద పైకి కిందికి వెళ్ళేది చూశాడు. ఆ దర్శనంలోనే దేవుడు యాకోబుకి ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ యాకోబుకు చేసిన ఆ వాగ్దానం ఇక్కడ చెప్తున్నాడు. 28వ అధ్యాయంలో అది కనిపిస్తుంది. 13-14 వచనాల్లో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి నువ్వు పండుకొనిన ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తా. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువులే అగును. పడమటి తట్టు, తూర్పు తట్టు, దక్షిణ తట్టును వ్యాపిస్తావు. ఈ సంతానం మూలంగా మరి భూలోకుల వంశంలన్నీ వ్యాపిస్తాయి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళా రప్పిస్తా. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని దేవుడు తన అన్న చంపుతాడని పారిపోయి ఒక చోట మరి నిద్రపోతుంటే చెప్పిన మాట తన చివరిగా చనిపోయే రోజుల్లో యేసేపుతో చెప్పాడు. దేవుడు వాగ్దానము చేసే సర్వశక్తి కలిగిన దేవుడు. ఒక వ్యక్తికి దేవుడు వాగ్దానం చేస్తే అతడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే తన జీవితాన్ని మార్చగలడు అని తన ఇస్సాకు మరి తన యోసేపు అనే కుమారుడికి యాకోబు చెప్తున్న మాట. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు లోజులో కనపడి నన్ను ఆశీర్వదించి నా సంతానాన్ని అభివృద్ధి చేసి నా సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. ఈ మాట నెరవేర్చే వరకు నన్ను వదిలిపెట్టను అన్నాడు అని తన ముసలి తనములో ఎప్పుడు 30 ఏళ్ళ యవనస్తుల్లో అప్పటికి పెళ్లి కూడా కాలేదు యాకోబుకి చెప్పిన మాట యోసేపుకు చెప్తా వచ్చాడు. చెప్తా వచ్చడంలో వచ్చిన ఉద్దేశం ఏంటంటే యాకోబు అనేక పరిస్థితుల గుండా వెళ్ళాడు. యాకోబు ముందు పారిపోవాల్సి వచ్చింది. ఇంట్లో తరుమబడ్డాడు. వాళ్ళ అన్న చంపుతాడని ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎక్కడో పడుకుంటే దేవుడు కన్నబడి మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుడు వాగ్దానం ఇవ్వడానికి అన్ని పరిస్థితులు బాగుండక్కర్లేదు. ఒక వాగ్దానం దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అతడు ఏమి లేని ఒంటరి వాడైనా, అతడు వెలివేయబడినా, పారిపోయినా, ఎక్కడ అరణ్యంలో రాళ్ళను తలగడగా చేసుకొని పడుకున్నా ఒక మాట దేవుడి నుంచి వస్తే అతడు బతకగలడని వయసులో ఉన్న మాటని బాగలేక మంచం మీద పడుకొని చచ్చిపోయే రోజుల్లో తన చూడ్డానికి వచ్చిన తన కుమారుడైన యోసేపుకి చెప్పాడు. తన దగ్గరకు రాగానే దేవుడు ఒక వాగ్దానం ఒక వ్యక్తికి చేస్తే అది ఆయన నెరవేర్చేవాడు. వాగ్దానం చేసే సర్వశక్తి కలిగిన దేవుడు. తర్వాత యాకోబు జీవితం మనకు తెలుసు. ఇంట్లో చంపుతారని తెలిసి వేరే ఊరు వెళ్ళాడు. వాళ్ళ అమ్మ చెప్పింది మామూలు ఇంటికి వెళ్ళాయా అంటే మామ దగ్గరికి వెళ్ళాడు. మామ కూతుర్ని చేసుకోవడానికి 7 ఏళ్ళు కొలువు చేశాడు. 7 ఏళ్ళు పనిచేశాక వాళ్ళ మామ రాత్రికి ఒక అమ్మాయిని ఇస్తానని చెప్పి ఇంకొక అమ్మాయిని ఇచ్చాడు. మళ్ళీ తను కోరుకున్న అమ్మాయి కోసం ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. మళ్ళీ మందల కోసం 6 ఏళ్ళు, 20 ఏళ్ళు వాళ్ళ మామకు చాకరీ చేశాడు. వాళ్ళ మామ మోసం చేస్తుంటే వాళ్ళ మామ పెట్టే బాధ చూడలేక దేవుణ్ణి అడిగితే దేవుడు నువ్వు ఇంటికి వెళ్ళు, మళ్ళీ నీ దేశానికి వెళ్ళంటే మళ్ళీ దేశానికి తిరిగి వచ్చాడు.
అప్పుడు మళ్ళీ వాళ్ళన్న 20 ఏండ్లైనా కూడా కోపంతో 20 ఏండ్లైనా కూడా కోపం పెట్టుకొని జనాలు వేసుకొని వచ్చాడు యాకోబు దగ్గరికి. రాత్రి అందరినీ పంపించి యాకోబు ఆ తండ్రి అని దేవుని దగ్గర 7 సార్లు సాష్టాంగ పడుకుంటాడు. దేవుని దగ్గర రాత్రంతా పెనుగులాడినంట. రాత్రంతా దేవుని దగ్గర కూర్చొని యాకోబు జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో మోసాలు, ఎన్నో మరణాపాయాలు, ఎన్నో ప్రాణాపాయాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒంటరితనాన్ని అనుభవించాడు. కన్న కుటుంబానికి, తల్లిదండ్రులకు 20 ఏళ్ళు దూరంగా ఉన్నాడు. మామ ఇంట్లో 20 ఏళ్ళు చాకరీ చేశాడు. అక్కడ సంతోషం లేదు. ఎన్నేళ్ళు మళ్ళీ తిరిగి వస్తుంటే అన్న చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. కానీ ఈ జీవితం అంతటిలో కూడా తను గుర్తుపెట్టుకున్న ఒక మాట ఏందో తెలుసా? అన్న దగ్గర నుంచి పారిపోయి ఆ రాత్రి దేవుడు చెప్పిన మాట యాకోబు తన జీవితంలో మర్చిపోలేదు. నేను వెళ్ళే రోజు సర్వశక్తి కలిగిన నా దేవుడు చెప్పాడు, నీకు సంతానం ఇస్తాను, అభివృద్ధి పొందిస్తాను, వాళ్ళు వ్యాపింపజేస్తాను, చివరికి దేశాన్ని కూడా వాళ్ళకు స్వాస్థ్యంగా ఇస్తాను అని సర్వశక్తి కలిగిన దేవుడు నాకు చెప్పాడు. నా జీవితంలో ఒక 50, 60, 70 ఏళ్ళ జీవితంలో ఎన్నో సంగతులు కూడా నేను వెళ్ళొచ్చు. యేసేపు ఈ రోజు నేను చచ్చిపోయే పరిస్థితికి వచ్చాను. కానీ నా దేవుడు చెప్పిన మాట ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఎన్ని పారిపోయే పరిస్థితులు వచ్చినా, ఎన్ని మోసపోయే పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టార్జితం వేస్ట్ అయిపోయే పరిస్థితులు వచ్చినా, ఎన్నేళ్ళు నాకు ఒక నివాసం లేక, ఒక పరిస్థితి లేక, ఒక ఉండటానికి ఒక ప్లేస్ లేక ఆయా దేశాల్లో నేను తిరుగుతూ వచ్చాను. చివరికి తన కూతురు కూడా ఒక వ్యక్తి బలవంతం చేసి పాడు చేస్తాడు. యాకోబు జీవితంలో అనేక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు. యోసేపుకు తన వృద్ధాపంలో చచ్చిపోయే ముందు చెప్పిన మాట, ఆ రాత్రి నేను ఒంటరిగా నా ఇంటి నుండి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక్క మాట చెప్తాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీకు సంతానం ఇస్తా, నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, నేను చెప్పింది చేసే వరకు నేను నిన్ను విడవను అనే మాట నాకు ఇచ్చాడు. నాయనా, నా దేవుడు అలా చేశాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఇంత సంతానం ఇచ్చాడు, 12 మంది కుమారులు ఇచ్చాడు, వాళ్ళకు భార్యలు, పిల్లలు. అసలు ఒంటరినైన నా బ్రతికి ఇంత ఇచ్చాడు. ఒకప్పుడు తిండి లేదు, ఒకప్పుడు ఎవరి కిందో చాకరీ చేసేవాడిని, ఎక్కడెక్కడో వేరే దేశాలు పట్టుకున్నాను. కానీ నా దేవుడు నాకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు. నాకు కనబడి మాట్లాడిన ఆయన నాకు చెప్పింది చేశాడని చెప్పి దేవుని గురించి ఒక అద్భుతమైన విషయం యేసేపు చెప్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేసేవాడు. ఆయన వాగ్దానం చేస్తే విడిచిపెట్టాడు. అది 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, చచ్చిపోయే పరిస్థితికి వచ్చిన ఆయన వదిలిపెట్టాడు. సరే, ఆయన మాట చెప్పాడు కానీ జీవితం మారలేదు. మాట చెప్పాడు, మోసాలు జరుగుతున్నాయి. మాట చెప్పాడు, అవమానాలు జరుగుతున్నాయి. మాట చెప్పాడు, ఇంట్లో దుఃఖం. మాట చెప్పాడు, అనేక పరిస్థితులు కూడా నేను వెళ్ళాను. కానీ మాట మాత్రం మారలేదు. అందుకని దేవుడు ఒక మాట ఇస్తే నేను చచ్చిపోయినా కూడా నెరవేరుస్తాడయ్యా అని దేవుని గురించి చెప్తున్నాడు. ఈ రోజు మన జీవితాల్లో దేవుడు ఒక మాట ఇచ్చే, అది ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా, పారిపోయే పరిస్థితులైనా, లేకపోతే మోసపోయే పరిస్థితులైనా, అవమానకరమైన పరిస్థితులైనా, చివరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వేస్ట్ అయిపోయినా, వృద్ధాపంలోకి వచ్చిన దేవుడు తన మాట నెరవేర్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, నెరవేర్చే వరకు వదిలిపెట్టని దేవుడు. అది యాకోబు అనుభవంలో దేవుని గురించి మనకు తెలుస్తున్న మాట. ఈరోజు ఏ పరిస్థితులు లోకంలో జరిగినా, శరీరంలో జరిగినా, మనసులో జరిగినా,
దేవుని మాటలు మనకుంటే, దేవుడు ఒక మాట మనకిచ్చే ఆ మాట ప్రకారం నేను నీకు చేస్తాను అన్నప్పుడు ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎన్ని విషయాలు గుండా వెళ్ళినా, ఎన్ని మోసకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా ఆ మాట ఒక్కటి ఆయన చేయగలిగిన. అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు అన్నాడు. తర్వాత యాకోబును పిలిచి, యాకోబు ఇంకా తన కుటుంబాన్ని పిలిచి ఏం చెప్తున్నాడంటే, యోసేపు నాయనా, నేను వస్తా ఉంటే మీ అమ్మ మధ్యలోనే చనిపోయింది, మీ అమ్మ మధ్యలోనే బెత్లెహేం దగ్గరే చనిపోయింది, అక్కడే ఆమెను పాతి పెట్టాను అని చెప్పి, మరి ఈ పిల్లలు ఎవరంటే, నాయనా వీళ్ళిద్దరు కుమారులు నా పిల్లలు అని చెప్పి యోసేపు వాళ్ళ నాన్నకు చెప్పాడు. వీళ్ళు ఈ ఐగుప్తు దేశంలో దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తే యాకోబు చెప్తాడు, వాళ్ళని తీసుకొని రాయ్యా, నా కన్నులు కొంచెం మందంగా ఉన్నాయి, కనపడట్లేదు అని చెప్పి వాళ్ళని చూడలేకపోతాడు. వాళ్ళు అతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని ముద్దు పెట్టుకొని ఆ యోసేపు కుమారులని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకొని 11వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, ఇశ్రాయేలు యోసేపుతో యాకోబు మళ్ళీ తన కుమారునితో ఒక మాట చెప్తున్నాడు, నాయనా యోసేపు, నీ ముఖము చూచేదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానాన్ని దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. యోసేపుని దగ్గరికి తీసుకొని వచ్చి, నేను ఈ పిల్లల్లా అని నేను చూడలేకపోతున్నానని చెప్పి, కన్నులు యోసేపు కన్నులు కూడా కనిపించలే, యాకోబు కన్నులు అప్పటికే కనిపించలే, అంత ముసలాయన అయిపోయాడు. వాళ్ళు ముద్దు పెట్టుకొని ఒకే మాట చెప్తున్నాడు, యోసేపు, నేను నిన్నే చూస్తాను అనుకోలేదయ్యా, కానీ దేవుడు నాకు నీ పిల్లలను చూపించాడు. యాకోబు ఈ మాట చెప్పడంలో చాలా బాధగా ఉంది. ఎందుకంటే యాకోబు 12 మంది పిల్లలు మందలు మేపుతుంటే యోసేపు అన్నం తీసుకొని అన్నంలో ఎలా ఉన్నారు చూసొద్దామని వెళ్తే మిగతా 11 మంది యోసేపు మీద పగబెట్టుకొని యోసేపును చంపాలనుకున్నారు. చివరికి చంపలేక ఐగుప్తులకు వెళ్లే వాళ్ళని అమ్మేశారు. వాళ్ళ నాన్నకు వచ్చి గొర్రె పిల్లని చెప్పి ఆ యోసేపు అగ్గి తీసుకొని ఆ రక్తంలో ముంచి, నీ కుమారుడిని ఏ పులో సింహమో ఏది క్రూర జంతువు తినేసింది నాయనా, ఇంకా యోసేపు లేడు, చచ్చిపోయాడని చెప్పారు. ఆ మాట విని యాకోబు ఎంత ఏడ్చాడంటే ఎవరు ఓదార్చలేకపోయారు. యవనస్తుడు, అందులో ఇష్టమైన కుమారుణ్ణి మరి ఏ సింహం చంపిందో ఏ పులి చంపిందో అని చెప్పి ఈ అంగి నా కుమారుంది అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి, ఇంకా నాకు కుమారుడు లేడా, నా యోసేపు లేడా, నా యోసేపు నేను చూడలేనా అని చెప్పి 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళ బాధపడ్డాడు. మళ్ళీ ఐగుప్తులో యోసేపును చూసేంత వరకు బహుశా 13 సంవత్సరాలు అనుకుంటా. 13 సంవత్సరాలు యోసేపు చచ్చిపోయాడనే భ్రమలోనే బ్రతికాడు. యోసేపు చచ్చిపోయాడని ఏడుస్తూనే బతికాడు. యోసేపు లేడు అనే బాధలోనే బతికాడు. యోసేపు నేను ఇంకా చూడలేను, శరీరాన్ని కనీసం బాడీని కూడా చూడలేను అనే భ్రమలో బతికాడు. కానీ యాకోబు ఇప్పుడు చివరిలో చెప్తున్న మాట ఏంటంటే, నాయనా నేను నీ ముఖాన్ని చూస్తాను అనుకోలేదు, కానీ నీ పిల్లలను దేవుడు నాకు చూపించాడు. ఇంకెప్పటికీ నువ్వు నా దగ్గరికి రావు, నేను నిన్ను చూడను, నేను నిన్ను కలుసుకోలేను, అసలు నేను జీవితంలో నేను చూడలేను, నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను. కానీ నా దేవుడు నువ్వు చచ్చిపోయినావు అనుకున్న నిన్ను కాదు, నీ పిల్లల్ని కూడా చూపించాడు అని చెప్పి యాకోబు యోసేపు అంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే, మనము చూస్తాము ఇంకా చూడము అనుకునే వాటి కంటే కూడా ఎక్కువ చూపగలడు. ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న మనకు మాట ఏదో తెలుసా, ఇంకా నేను ఇవి చూడను, ఇంకా నేను ఇవి పొందను, ఇంకా ఇవి నాకు రావు, ఇంకా ఇవి లేవు
అని బ్రతికే వాళ్ళకి ఇక మనం చూస్తాము అని అనుకోనివి అంతకంటే ఎక్కువవి కూడా దేవుడు చూపించగలడు. ఏసేపునే చూస్తాను అనుకోలేదు, కానీ ఏసేపు పిల్లలను చూపించాడు యాకోబుకి దేవుడు. అదే మాట చెప్తున్నాడు, నేను నిన్నే చూస్తాను అనుకోలేదు, కానీ దేవుడు నీ పిల్లలను చూపించాడు. ఈరోజు మన జీవితాల్లో కొన్నిటిని మనం చూస్తాము అనుకోం, కొన్నిటిని మనం పొందుతాము అనుకోం, కొన్నిటి ఇంకా రావు అనుకుంటాం, కొన్ని ఇంకా అవ్వవు అనుకుంటాం, కొన్ని జరగవు అనుకుంటాం, కొన్ని ఇంకా అయిపోయినాము అనుకుంటాం, కొన్ని చూస్తాము అని ఇంకా మన కలలో కూడా ఊహించాం. కానీ దేవుడు మనకు మాట ఇస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే, దేవునితో మన జీవితం ఉంటే మనము చూడము అనే వాటి కంటే కూడా, ఇక ఎప్పటికీ అవి చూడము, అవి జరగవు అనే వాటి కంటే కూడా వాటిని చూపించడమే కాదు, అంతకంటే ఎక్కువ చేయగలిగిన వాడు. ఈరోజు ఏ విషయాలు ఇంకా నేను ఇవి చూడలేను, ఏ విషయాలు ఇవి రావు, ఇంకా ఏ విషయాలు ఇవి పొందననుకుంటున్నాను, దేవుడు అవి చూపించడమే కాదు, అవి మన జీవితాల్లో జరిగించడమే కాదు, అంతకంటే ఎక్కువ చేయగలడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, అప్పుడు యేసేపు కాళ్ళ మీద నుండి వారిని తీసుకొని సాష్టాంగ పడ్డాడు. వాళ్ళ నాన్న దగ్గర సాష్టాంగ పడిన తర్వాత యేసేపు ఏం చేసిన, కుడి తట్టునేమో ఎఫ్రాయిముని, ఎడమ తట్టునేమో మరి మనిషిని పట్టుకొని ఆయన ఆశీర్వదించని చెప్పి వాళ్ళ నాన్న చేతులు పెట్టించాడు. మనిషి పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులు పీక్తిగా చాపి చిన్నోని మీదేమో ఎడమ చేయబెట్టాడు, చిన్నోడి మీదేమో ఎడమ చేయబెట్టాడు, పెద్దోడి మీదేమో కుడి చేయబెట్టాడు. ఎవరు? యేసేపు. కానీ యాకోబు ఏం చేశాడంటే తెలివిగా చిన్నోని మీదేమో కుడి చేయబెట్టి పెద్దోని మీద ఎడమ చేయక రివర్స్ లో పెట్టి ఆశీర్వదించాడు. మామూలుగా అయితే ఎదురు పెట్టినప్పుడు కుడి చేయమో పెద్దోడి వైపు చిన్నోనిట యేసేపు నిలబెట్టాడు కరెక్ట్ గానే. కానీ యాకోబు ఏం చేశాడంటే చేతులు ఇట మార్చి చిన్నోని మీదేమో కుడి చేయబెట్టి పెద్దోడి మీద ఎడమ చేయబెట్టాడు. అప్పుడు యేసేపు అంటారు, నాయనా పెద్దోడు ఇతడు, నువ్వు ఈ చెయ్యి ఇటు పెట్టు ఆ చెయ్యి ఇటు పెట్టంటే, నాయనా నాకు తెలుసు నాయనా అతడు కూడా అని నాకు తెలుసు, కానీ చిన్నోడే పెద్దోని కంటే ఆశీర్వదించబడతాడని చెప్పి అట్లా యాకోబు ఆశీర్వదిస్తాడు. అప్పుడు తన ఒక మాట చెప్తాడు 15వ వచనంలో, అప్పుడు యేసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. దేవుని గురించి ఇంకొక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి అయిన ఇస్సాకు వాళ్ళ తండ్రి అయిన అబ్రహాము ఏ దేవుణ్ణైతే పూజించారో, ఏ దేవుని దగ్గర నడిచారో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు. ఏ దేవుడు పోషించాడు అని చెప్తున్నాడు. యాకోబు దేవుని గురించి మరో మాట చెప్తున్నాడు, ఈ దేవుడు నా తండ్రి నా తాత నడిచిన దేవుడు, నా తండ్రి నా తాత నమ్మిన దేవుడు, నా తండ్రి ఇస్సాకు నా తాత అబ్రహాము సేవించిన దేవుడు. ఈ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు పోషించాడు. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు పోషించాడు. ఇక్కడ దేవుడు పుట్టింది మొదలు పోషించేవాడని యేసేపు గుర్తు చేస్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, వాగ్దానం చేసే దేవుడు, మనం చూస్తాం అనుకొని చూపించే దేవుడు, పుట్టింది మొదలుకొని మనల్ని పోషించేవాడు. అందుకని యెషయా గ్రంథంలో ఎన్నో మాటలు చెప్పాడు. ఇశ్రాయేలు ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకుంటా, నేను చంచన పెట్టుకుంటా, నిన్ను ఆదరిస్తానని చెప్తాడు.
ఈ యాకోబు గురించి ఆ మాటలు చెప్పింది, ఈ యాకోబు సంతానం గురించి ఇవి చెప్పింది. అంటే దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నప్పటి నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పిన మాట నుంచి, అప్పటికి యాకోబు ఇంకా పుట్టలేదు, అయినప్పటి నుంచి నా దేవుడు పోషించాడు. నా తండ్రి ఇస్సాకు, వాళ్ళ తండ్రి అబ్రహామును పోషించారు. వాళ్ళు నడిచారు, వాళ్ళ కరువులు గుండి వెళ్ళారు, వాళ్ళ కష్టాల గుండి వెళ్ళారు, పోషించాడు. నేను పుట్టింది మొదలుకొని కూడా, నేను ఇంట్లో ఉన్నా, దూరంగా వెళ్ళినా, 20 ఏళ్ళు నేను మామ ఇంట్లో ఉన్నా, ఇంకా 20 ఏళ్ళు నేను బయట ఉన్నా, నేను ఎక్కడెక్కడ ఉన్నాను, ఎన్నేళ్ళు నన్ను పోషిస్తా వచ్చినాడు. దేవుడు పోషించేవాడు. దేవుడు పోషించడానికి కొన్నిసార్లు కొంతమందిని వాడుకుంటాడు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను వాడుకుంటాడు, కొన్నిసార్లు ఇంకొక పరిస్థితులను వాడుకుంటాడు. కానీ అల్టిమేట్ గా ఒక వ్యక్తికి దేవుడు ఉంటే, పుట్టింది మొదలుకొని చనిపోయే ఆఖరి వరకు ఆయన పోషించేవాడు, ఆయన అన్నం పెట్టేవాడు, ఆయన బట్టలు ఇచ్చేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన నడిపించేవాడు. అదే ఇక్కడ చివరిగా తను చనిపోయేటప్పుడు చెప్తున్న మాట, నాయనా నేను పుట్టింది మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు నడిచిన ఆ దేవుడే నన్ను పోషించాడు అని చెప్తున్నాడు. ఈరోజు పోషించగలిగిన దేవుడు, పోషించగలిగిన వాడు. కొన్ని మనకు ఆగిపోవచ్చు, కొన్ని పరిస్థితులు మనకు వేరవచ్చు, కొన్ని విషయాల గుండా వెళ్ళొచ్చు, కానీ ఉదయం వచ్చే వరకు పోషించగలిగిన వాడు, వృద్ధాప్యం వచ్చే వరకు పోషించగలిగిన వాడు, మన శరీరాన్ని తీసుకెళ్లి మట్టిలో పెట్టేంత వరకు పోషించగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. అలాంటి దేవుడు యాకోబు నమ్మిన దేవుడు. యాకోబును దేవుడు అలా పోషిస్తూ వచ్చాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరు అబ్రహాము, ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి పెట్టబడును గాక, వారి భూమి యందు బహుగా విస్తరించును గాక అని చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత. యాకోబు అనేక కీడుల గుండా వెళ్ళాడు, అనేక పోరాటాల గుండా వెళ్ళాడు, కన్నీళ్లతోనే తన జీవితం సాగింది. కొంతమంది భక్తుల జీవితాలందరికీ కూడా అంతే. దావీదు గాని, ఇంకా యేసేపు గాని, ఇలాంటి కొంతమంది భక్తుల జీవితంలోనూ కన్నీళ్ళే ఎక్కువ, అవమానాలు ఎక్కువ, నష్టాలే ఎక్కువ, పోరాటాలు ఎక్కువ, వేస్ట్ అయిన జీవితమే ఎక్కువ. ఫరో దగ్గరికి వెళ్తే ఒక మాట అడుగుతాడు, నీ వయసు ఎంత అని అడిగితే, యాకోబు నా వయస్సు 47-9 అయ్యా నేను యాత్ర చేసింది 130 సంవత్సరాలు, నేను జీవించిన సంవత్సరాలు అయితే కొంచెముగాను దుఃఖ సహితంగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించినన్ని దినాలు కాలేదని ఫరోకు చెప్తాడు. ఫస్ట్ టైం ఫరో దగ్గరికి యాకోబు వచ్చినప్పుడు నీ వయసు ఎంత అని అడిగితే యాకోబు చెప్పిన మాట, అయ్యా యాత్ర చేసిన మాత్రం 130 సంవత్సరాలు, జీవించిన సంవత్సరాలు మాత్రం కొంచెమే, అవి కూడా దుఃఖ సహితంగా ఉన్నవి. తన లైఫ్ గురించి ఒక్క వచనములో చెప్పిన మాట, నీ వయసు ఎంతంటే నా వయసు 130, కానీ నేను బ్రతికింది మాత్రం కొన్ని సంవత్సరాలే, అది కూడా దుఃఖంతో బతికాను, అవి కూడా దుఃఖ సహితంగా ఉన్నవి. అంటే తన జీవితంలో నిజంగా బతికిన సంవత్సరాలు తక్కువ అని, ఆ 130లో నిజంగా దేవుని సేవించి నడిచినవి తక్కువ అని, అవి కూడా దుఃఖంగా ఉన్నాయని చెప్తున్నాడు. అవి కూడా దుఃఖం సహితంగా ఉన్నవి అని. అంటే యాకోబు జీవితంలో
తన జీవితంలో ఎక్కువ సంవత్సరాల దుఃఖాన్ని, ఎక్కువ సంవత్సరాలు మన దుఃఖంతోనే గడిచాడు. ఇస్సాకు అంత బాధ లేదు, అబ్రహాముకు అంత బాధ లేదు. ఇస్సాకు అబ్రహాం అంత ఏడవల, ఇస్సాకు అబ్రహాం అంత మోసపోలే, ఇస్సాకు అబ్రహాము కొంచెం పర్లేదు, వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు రాలేదు. కానీ యాకోబు చెప్తాడు, నా సంవత్సరాలు అయితే 130, కానీ బతికిన సంవత్సరాలు మాత్రం, జీవించిన సంవత్సరాలు కొంచెమే, అవి కూడా దుఃఖ సహితంగా ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే తన బ్రతుకులో అనేక సంవత్సరాలు కూడా కీడుల గుండా వెళ్లాల్సి వచ్చింది, అవమానాల గుండా వెళ్లాల్సి వచ్చింది, పోరాటాల గుండా వెళ్లాల్సి వచ్చింది, దుఃఖం 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 వేదన గుండా వెళ్లాల్సి వచ్చింది. కానీ సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దేవుడు అని చెప్తున్నాడు. నన్ను తప్పించిన దూత నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నన్ను తప్పించిన దూత నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నన్ను తప్పించిన దూత వాళ్ళ పేరు నీ పిల్లలకు ఉంటది అని యేసు చెప్తున్నాడు. యాకోబు జీవితంలో అనేక కీడులు, అనేక దుఃఖం, అనేక పోరాటాలు, బ్రతికిన సంవత్సరాలు లెక్కేసుకుంటే 130 ఉన్నాయి. అందులో జీవించిన లెక్కేసుకుంటే కొంచెమే ఉన్నాయి. సంతోషం కలిగినవి కొంచెమే. ఆ సంతోషం కలిగిన రోజుల్లో కూడా దుఃఖంతోనే బతికిన రోజులే. అయినా సరే దేవుడు వదిలిపెట్టలేదు, అయినా సరే కాపాడుకుంటూ వచ్చాడు. సమస్తమైన కీడులు ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి క్షణం వచ్చే ఆయా బాధల గుండా, శోధనల గుండా, కన్నీళ్ల గుండా, పోరాటాల గుండా, అపజయాల గుండా, అవమానాల గుండా దేవుడు కాపాడేవాడు. యాకోబును కాపాడిన ఆ దేవుడే, తన జీవితం మొత్తం దుఃఖంతో గడిపిన ఆ సంవత్సరాల్లో యాకోబుగా తోడుగా ఉన్న ఆ దేవుడే ఈరోజు మన జీవితాల్లో కూడా అన్ని దుఃఖమే అయినా, బతికిన సంవత్సరాలు ఏ జయమో ఎంతో ఉంటది, కానీ సంతోషంగా ఆనందంగా బ్రతికిన రోజులేమో తక్కువ ఉంటాయి. కానీ ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడు, ఆ దుఃఖంలో, కన్నీళ్లలో, అవమానాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా కాపాడుకుంటూ వచ్చేవాడు, ప్రతి దాంట్లో నడిపించుకుంటూ వచ్చేవాడు. చివరి శ్వాస ఎక్కడ విడవాలో దేవునికి తెలుసు, ఎక్కడ చనిపోవాలో దేవునికి తెలుసు. యాకోబు తన కుమారుడైన యోసేపుని చూశాకే చచ్చిపోవాలని దేవుడు ముందే అనుకున్నాడు కాబట్టి తన కుమారుని చేతిలో తన ప్రాణం ఈ చివరి మాటలు చెప్పలేకపోయింది. అంతవరకు యాకోబును కాపాడుతూ వచ్చాడు, అంతవరకు యాకోబుకు వచ్చిన శోధనలు తప్పిస్తూ వచ్చాడు, అంతవరకు యాకోబు ఎదుర్కొన్న అవమానాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు మన ఆఖరి శ్వాస ఎక్కడ విడవాలో దేవునికి తెలుసు. అన్నేళ్లలో వచ్చే ప్రతి దాన్ని దాటించి మనం ఎక్కడ, ఏ రోజు, ఎవరి చేతిలో చనిపోవాలో అంతవరకు వచ్చే ప్రతి శోధనలో, ప్రతి కీడులో, ప్రతి బాధలో దేవుడు కాపాడేవాడు. మనము నిశ్చితంగా, శాంతంగా చనిపోయే ఆ రోజు వరకు దేవుడు వదిలిపెట్టాడు. ఆ యాకోబు దేవుడే ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. తర్వాతగా చివరిగా 21వ వచనం చెబుతున్నాడు, మరి ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోతున్నాను, అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తోడుకొని పోను. యాకోబు తన కుమారుడితో చెప్పిన మాట, నైనా నేను చనిపోతున్నాను, అయినా సరే నేను చనిపోయినా కానీ దేవుడు మిమ్మల్ని మీ దేశంలోకి తీసుకెళ్తాడు. కరువు వచ్చిందని ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, నేను ఇప్పుడు చచ్చిపోవచ్చు, పెద్ద దిక్కు లేకపోవచ్చు, దేవుని ఎరిగిన వాళ్ళు లేకపోవచ్చు నీ దగ్గర, కానీ దేవుడు మాత్రం నిన్ను, నీ సంతానాన్ని, వీళ్ళందరినీ తన దేశానికి తీసుకొని పోతాడయ్యా అని చెప్పి, నేను చచ్చిపోయినా కూడా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు, మిమ్మల్ని తీసుకొని పోతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు మరలా తోడుకొని పోయే దేవుడని యాకోబు గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు మరలా తీసుకొని పోయే దేవుడు. కొన్నిసార్లు చెప్పిన వాళ్ళు చనిపోయినా, చెప్పబడిన వాళ్ళు చనిపోయినా, దేవుడు తన మాటను
చెప్పింది చేసేవాడు. యేసు కూడా చనిపోయి వెళ్ళిపోయాడు పరలోకానికి, కానీ తన మాట శిష్యులతో నెరవేరుస్తూ వచ్చాడు. ఇక్కడ యాకోబుకు చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు, వాళ్ళందరూ చచ్చిపోయారు. చివరికి యేసేపు కూడా చచ్చిపోయాడు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు. వీళ్ళు విడిపిస్తాడు, వీళ్ళు నడిపిస్తాడు, మీరు అనుకున్న దేశానికి తీసుకెళ్తాడు. నేను చచ్చిపోవచ్చు, ఈరోజు నేను చచ్చిపోతున్నా, కానీ దేవుడు మిమ్మల్ని ఒక రోజు తప్పకుండా తీసుకెళ్తాడు అని మరలా దేవుడు చేయబోయే ఆ విషయాన్ని యోసేపుకు చెప్తూ వచ్చాడు. అంటే దేవుడు మనము చచ్చిపోయినా, కొన్నిసార్లు మనకు చెప్పిన వాళ్ళు చచ్చిపోయినా, దేవుడు ఒక మాట చెప్తే అది ఆయన జరిగించేవాడు. భవిష్యత్తులో జరగబోయేది ఆయన చేయబోయేది ఆయన చెప్పేవాడు, జరిగించబోయేది ఆయన చెప్పేవాడు. అదే చెప్తున్నాడు యాకోబు యోసేపు, నేను చచ్చిపోయినా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారము మిమ్మల్ని మీ దేశానికి తీసుకెళ్తాడు, ఆయన మారడు అని చెప్తున్నాడు. ఈరోజు ఇలాంటి దేవుడు అంటే మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. తన వృద్ధాపంలో బాగలేక చచ్చిపోయే మంచాన పడిన యాకోబు ఎంతో అమూల్యమైన విషయాలు తన కుమారుడు చూడ్డానికి వస్తే యోసేపుతో చెప్పిన మాటలు ఇవి. దేవుడు వాగ్దానం చేసి సర్వశక్తి కలిగిన దేవుడయ్యా, దేవుడు నిన్నే చూస్తాననుకోలేదు, నీ సంతానాన్ని చూపించాడు. దేవుడు పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు నన్ను పోషించాడు. దేవుడు నేను వెళ్ళిన సమస్త కీడుల్లో నుంచి నన్ను తప్పించాడు. ఈరోజు నేను చనిపోయినా కూడా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, మీరేం బాధపడకూడని చెప్పాడు. ఈరోజు అలాంటి దేవుడు ఈరోజు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుని ఆరాధించాం. ఈ యాకోబు దేవుడే, ఈ ఇస్సాకు దేవుడే, ఈ ఇశ్రాయేలు దేవుడే ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. 30 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోతున్నప్పుడు ఎక్కడో అరణ్యములో ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియని బ్రతుకులో మరి పడుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట చచ్చిపోయే ఆ రోజు వరకు కూడా యాకోబు గుర్తు పెట్టుకున్నాడు, చేశాడు అని చెప్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. ఒంటరిగా ఉన్నప్పుడు నాకు సంతానం ఇచ్చే, సంతానాన్ని వ్యాపింపజేసి సంతానానికి దేశాన్ని ఇస్తానన్నాడయ్యా అని తన కుమారునికి చెప్తున్నాడు. ఆ దేవుడు మాట ఇచ్చేవాడు, నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్నాడు. నేను నీతో చెప్పింది మొదలుకొని నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్నాడు. అలాగే చేశాడు. ఆఖరి క్షణాల వరకు నా దేవుడు నాతో ఉన్నాడయ్యా, నా దేవుడు నాకు చెప్పింది చేశాడు. నా దేవుడు నేను నిన్ను చూస్తాను అనుకోలేదు, ఎన్ని పిల్లలను చూపించాడు. నీ ముఖం ఇంకా నేను ఎప్పటికీ చూడలేను అనుకున్నా, నేను చూస్తాను అనుకోని మీకు కూడా అంతకంటే ఎక్కువ నా దేవుడు చూపించగలడు. నా దేవుడు నేను పుట్టిన మొదలుకొని నన్ను పోషించిన వాడు. నా దేవుడు నేను వెళ్ళిన ప్రతి పరిస్థితిలో సమస్తమైన కీడులు ఆయా సందర్భాలు, ఆయా వ్యక్తుల ద్వారా, ఆయా రూపాల్లో వచ్చిన అవన్నీ నన్ను తప్పించిన వాడు. ఈరోజు నేను చనిపోయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు, మీకు మేలు చేస్తాడు అని చెప్పిన ఆ దేవుడు ఈరోజు మన దేవుడు. తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు నమ్మిన దేవా, యాకోబు నమ్మిన దేవా, మా పితరుల దేవా, రాజ్య దైవమా, ఒక వ్యక్తికి ఒక మాట ఇస్తే దేవా, అతడు ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు కూడా దేవా ఆ మాట మీరు నెరవేరే వరకు కొన్ని పరిస్థితులు కొండెళ్ళినా
నెరవేర్చే వరకు కొన్ని ఇబ్బందుల గుండా వెళ్ళినా, అవమానాల గుండా వెళ్ళినా, సంవత్సరాలన్నీ వేస్ట్ అయినా, ఉపయోగం లేకపోయినా, నువ్వు చెప్పే మాట, నువ్వు చెప్పిన మాట మా జీవితాల్లో మా దినము, చివరి దినము, చివరి రోజు, క్షణాల వరకు కూడా ప్రభువా నువ్వు జరిగించేవాడు. ఈ వాగ్దానం ఎంతో గొప్పది. సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు మాకున్నందుకై వందనాలు ప్రభువా. కొన్ని ఇంకా మేము చూస్తాము, ఇంకా జరగవనుకునే వాటిని కూడా మా జీవితాల్లో జరిగించగలిగిన దేవుడవు. యాకోబుకు చూపించిన నీవే మా జీవితాల్లో కూడా మేము చూడని, మేము వినని అనేక గొప్ప కార్యాలను ప్రభువా మీరు మా కోసం చేయగలరు, చూపించగలరు. దేవా, పుట్టిన మొదలుకొని ఇప్పటిదాకా పోషిస్తున్నవాడు, ఆఖరి రోజు వరకు కూడా పోషించగలిగిన దేవుడు ప్రభువా. అంతేకాకుండా ప్రతి పరిస్థితుల్లో కూడా అయా సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించేవాడు. నేను ఆ దేవుళ్ళకి వచ్చినప్పటి నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో విధమైన బాధ, శోధన ప్రభువా నేను మీరు నడిపించారు, తప్పించారు. అడుగడుగున వచ్చిన ప్రతి దానిలో కూడా ఆ రోజు యాకోబుకు సహాయం చేసిన ఆ దేవుడే ఈరోజు మా జీవితాల్లో కూడా ఆయా సంవత్సరాల్లో వచ్చిన ప్రతి కీడు, ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి కన్నీళ్ళు, ప్రతి నష్టం, ప్రతి వేదన, పోరాటాల్లో మాకు సహాయం చేస్తూ వచ్చిన దేవా, మేము చనిపోయినా కూడా దేవా ఈ మాటను నెరవేర్చేవాడు, నువ్వు చెప్పింది చేసేవాడు దేవా. ఇలాంటి అమూల్యమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మా పితరులు నమ్మిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని మా సేవకులు ఆరాధించిన దేవుడు ఈరోజు మా జీవితాలకు సమృద్ధిగా సరిపోయిన వాడు, మా జీవితాలకు సమృద్ధిగా నేను ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు. ఇలాంటి దేవుని ఈరోజు మేము కలిగి ఉన్నందుకు హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నాం, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. ఇలాంటి దేవుణ్ణి మా జీవితంలో మేము కలిగి ఉన్నందుకు ప్రభువా, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా చచ్చిపోతాం, మధ్యలో ఎంతో మంది మా జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, అనేక పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు, మరి ప్రభువా కొన్ని కోల్పోవచ్చు, కొన్ని రావచ్చు. ఏం జరిగినా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట చివరిగా ఒంటరిగా ప్రాణం పోయేంత వరకు నువ్వు వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేయగలిగిన వాడు, వారితో ఉండగలిగిన దేవుడు. అలా మాకు మీరు సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా. ఈ లోకానికి మేము ఏం తీసుకురాలేదు, ఏం తీసుకులేము. మేము ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే చనిపోతాం. అలాగే ప్రభా అంతవరకు కూడా తీసుకొని వచ్చిన నీవే మళ్ళీ తీసుకెళ్లేంత వరకు మాతో ఉండగలిగిన దేవుడు అయినందుకై, అంతవరకు ఈ జీవితంలో జరిగే ప్రతి దానిలో కూడా మీరు మాతో ఉంటారన్న నమ్మకాన్ని యాకోబు జీవితాన్ని బట్టి మాకు ఇచ్చినందుకే హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ, నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నామా నేను స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి.